మీరు ఇచ్చిన స్పేస్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్, అంటే సీనియర్ హీరోస్తో చేసినప్పుడు నిజంగానే సినిమా హిట్ కొడతాం అంటే అంత ఈజీగా ఎక్కడో భయం ఉంటుంది. మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేశారు ఓ పక్క చిరంజీవి గారు, కానీ ఆయనతో చేసినప్పుడు నాకు అదే భయం ఉండేది. బట్ లక్కీగా మేము చేసిన ఎఫర్ట్స్ని వాళ్ళ వేరే రూపంలో సక్సెస్ ఇచ్చింది తెలుగు ఆడియన్స్. అలానే బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ప్రెషర్ ఫీల్ అయ్యాను. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దానికంటే బెస్ట్ ఇది ఇవ్వాలని ప్రయత్నించాం. ఇవన్నీ నేను ఇంతమంది టెక్నీషియన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే, ఇంతమందిని నాకు ఇచ్చి వాళ్ళు అడిగిన పేమెంట్స్ ఇచ్చిన వంశీ గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. లవ్ యూ సో మచ్ బ్రో. ఫస్ట్ టైం నాకు తెలిసి ఇవాళే హగ్గించుకున్నాం మేము ఇద్దరం. నిన్నటిదాకా కూడా పాపం తను, నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఎంత ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి, ఏదో సినిమా నుంచి ఏదో ఒక బెటర్మెంట్ చేయాలని ప్రయత్నాలు, తను కూడా 3ంటికి 4ంటికి కొడతానే ఉండేవాడు ఫోన్లో. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మనం సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చామని చాలా గర్వంగా ఉంది. అండ్ ఇంకా ఫైనల్గా తమన్ గురించి చెప్పాలి. స్పీకర్లు బ్లాస్ట్ అన్నామని చెప్పి మేము చాలా స్పీకర్లు సౌండ్ తగ్గించేసారంట మల్టీప్లెక్స్లో. బ్రదర్స్ ప్లీజ్ అవి బ్లాస్ట్ అవ్వ కొంచెం పెంచండి. మేము అనవసరంగా అలారం ఇచ్చినట్టు నాకు 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి మల్టీప్లెక్స్లో సౌండ్స్ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ తమన్. కాంట్ ఫర్గెట్ దిస్. అంటే ఇంత పెద్ద విజయంలో నువ్వు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అవటం నేను మర్చిపోలేను. మనం ప్రీవియస్ 2 సినిమాలు చేసాం, బట్ ఈ సినిమా అనేది మనం అందరం కలిసి ఒకటే గోల్, ఫుల్ సైడ్ కొట్టాలనుకున్నాం. ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అవి ఉన్నాయా ఇప్పుడు? అవి లేవనుకో నేను చాలా మాట్లాడాను. నేను వంశీ గారు ఈవెంట్ ఎక్కడ చేస్తున్నాం మనం? అనంతపురే. మొన్న ఫ్యాన్స్ కానీ అందరూ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. మొన్న అనుకోకుండా క్యాన్సిల్ చేశాం కదా, సో ఈ వీక్లో అనంతపూర్లోనే ప్లాన్ చేస్తాం సక్సెస్. ఆయన కూల్గా ఉన్నారా? మైక్ ఆయన పక్కన కూర్చొని టెన్షన్ ఉంటుంది గురు. కూల్ ఏంటి? నేను బాలకృష్ణ గారి పక్కన చాలా తక్కువ కూర్చుంటా సెట్లో, అలానే మనోడి పక్కన. ఫైర్ బ్రాండ్ అవి. రిజల్ట్ వచ్చేదాకా మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రిలాక్స్ అయిపోతాం కదా. సో మీ అందరికీ ఇక్కడే తొడలు కొట్టాను కదా నేను, ఇష్టం కొంచెం మరి ఓన్లీ ఆ చెప్పిన అయినాయి అన్నంత హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం, అందుకని ఇంకా రిలాక్స్గా. నెంబర్స్ ఎందుకండి, ముందైతే ఎక్కడ ఒక నెగిటివ్ వర్డ్ లేకుండా అంత పాజిటివ్ ఉంది రిపోర్ట్. పండగ సినిమా రెవెన్యూ ఎంత చేస్తుంది అనేది ఇంకా స్లోగా టైమే చెప్తుంది.